హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మరి నేను కూడా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే అయితే మాత్రం నేను నిద్ర లేవగానే ఇదిగో వంట చేస్తున్నానండి. ఒక దాంట్లో రైస్ అవుతూ ఉంది, ఇంకో దాంట్లోనేమన్నా కూరని కూర చేస్తున్నాను. ఏం కూర చేస్తున్నాను ఏంటి అంటే బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ బీరకాయలు అయితే ముందుగా మా వారన్నీ కూడా కట్ చేసి పెట్టేశారనమాట. అంటే మేము నైట్ పడుకునేటప్పుడే అనుకుంటాం, రేపు మార్నింగ్ ఏం కూర చేసుకుందామని. నేను చెప్పాననుకోండి, ఇంకా ఆయనకి వీలైతే ఆయనే కట్ చేసి పెట్టేస్తా ఉంటారు. అందుకని ఈరోజైతే మాత్రం ఈ బీరకాయలు, ఆనియన్స్ అన్నీ కూడా మా ఆయన కట్ చేసి పెట్టేశారండి. నేను నిద్రలేసేటప్పటికి నేనైతే బియ్యం పెట్టేసేసి ఇదిగో కూర అయితే వేసేసాను. రైస్ అవుతూ ఉంది ఓ పక్కన. మార్నింగ్ టైంలో అయితే అసలు ఎంత హడావిడి ఉంటుందోనండి. టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే 8:15కి మా వారి బసొచ్చేస్తుంది. 8:15 కల్లా నేను అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఆయన వెళ్ళిపోవాలి. ఇదే నాకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుగుతుందనమాట. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా ఇంతే గదా! పెందలాడే లేవాలి, పెందలాడే అన్నీ చేసి పెట్టాలి. మగవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. బీరకాయ కూర అయితే వేసేసాను కదండీ! కొంచెం దాంట్లో సాల్ట్ కూడా ఏసాను. పసుపయితే నేను తాలింపు చేయంగానే తాలింపులో ఉల్లిపాయలు ఏగేటప్పుడు కొంచెం పసుపు కూడా ఏసాననమాట. మగ్గిపోతూ ఉంది. తొందరగా అయిపోతుంది కదండీ బీరకాయ కూర. బావుంటుంది పాలు పోసి వండుకుంటే. అంటే మనకి తొందరగా అరుగుతుందనమాట. బీరకాయి, సొరకాయి, పొట్లకాయి ఇలాంటియి అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అవుతూ ఉంటుందండి పొద్దున్నే టైం అయితే మాత్రం. నైట్ అయితే నేను గిన్నెలన్నీ కూడా కడిగేసి పెట్టేశాను. అయినా కూడా మళ్ళా కొంచెం వచ్చినియండి. ఇక ఈలోపు వంట అవుతుంది కదా ఓ పక్కన. ఆ వంట చేస్తూనే ఈ కొంచెం గిన్నెలుంటే అవి కూడా కడిగేసేస్తున్నాను. ఎక్కువ సింకు నిండా ఉన్నాయనుకోండి చాలా టైం పడుతుంది మళ్ళీ కడగటానికి. అందుకని నేను కొంచెం ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. నాకేంటంటే పనివాళ్ళు ఇష్టం ఉండదు. పనమ్మాయిని పెట్టుకున్నా గానీ వాళ్ళు నీట్‌గా చెయ్యరు అనే ఉద్దేశం ఉంటుంది. పూర్తిగా సాధ్యం కాదు అనుకున్నప్పుడు తప్పదులెండి. ఓపిక ఉన్నప్పుడు మాత్రం మన పని మనం చేసుకుంటేనే బావుంటుంది గదా! ఏదైనా మనమైతే నీట్‌గా చేసుకుంటామనమాట. నాకైతే నా చేతులతో నేను ఏదైనా గానీ మా ఇంట్లో పనులన్నీ గూడా నేను చేస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుందండి. రాత్రయితే చానా గిన్నెలు కడిగాను మొత్తం. ఏ పొ పొద్దున్నేకి కొంచెం ఉన్నాయన్నమాట మళ్ళా. ఎందుకంటే నైట్ టైంలో మేము రైస్ ఎక్కువ తినం కాబట్టి ఏదో ఒక టిఫిన్ తింటాం కాబట్టి పెద్ద గిన్నెలు అనిపించలేదు. కొంచెమే ఉంటే కడిగేస్తున్నాను మళ్ళా. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత సింక్ కూడా నీట్‌గా శుభ్రంగా రుద్దేసి కడిగేస్తానండి. లేదంటే కొంచెం స్మెల్ అనిపిస్తుంది కదా! నాకైతే నచ్చదండి. అందుకని ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. మా ఆయన అంటారు సింక్ గూడా అంత సేటు రుద్దాలా అని. మరి రుద్దకపోతే ఎట్లాగా? నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి గదా! మనం తిన్న వాటిని వేస్తూ ఉంటాం. చేతులు కడుక్కుంటూ ఉంటాము. నాకు మన గిన్నెలు ఎలా ఉన్నాయో సింక్ గూడా అలాగే ఉండాలి. అంత క్లీన్‌గా ఉండాలి అనుకుంటానండి నేనైతే. నీట్‌గా పెడతాను బాగా. తడిగా ఉందనుకోండి, స్టవ్ దగ్గర కొంచెం తడిగా ఉన్నా గూడా నాకు ఇష్టం అనిపించదు. అందుకని ఎప్పటికప్పుడే నీట్‌గా తుడిచేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఏంటి మీరు కూడా ఇంట్లో మీ వంట గూడా స్టార్ట్ చేశారా? నాలాగానే అందరి ఇళ్లలో గూడా అవుతూనే ఉంటాయి గదా! మరి మీ ఆయన ఒక్కడే వెళ్తున్నాడా? మా ఆయన ఎళ్ళరా అని అనుకుంటారేమో. అందరి ఇళ్లల్లో గూడా ఇదే పనులేండి చేసేది లేడీసు. ఎందుకంటే స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్స్‌కెళ్తే బాక్సులు పెట్టాలి. భర్త ఆఫీస్‌కెళ్తున్నప్పుడు వంట చేసి మనం అన్నీ వాళ్ళకి రెడీ చేసి పెడితేనే గదా! వాళ్ళు సమయానికి వెళ్ళి మరి డ్యూటీ చేసుకొని చక్కగా సాయంత్రానికి మళ్ళీ హ్యాపీగా తిరిగి వచ్చేది.
మన కోసమే కదా వాళ్ళు కూడా కష్టపడేది. అందుకని కొంత సమయం మనం కూడా వాళ్ళ కోసం బెందలాడే లెగిసి అన్ని పనులు కూడా చకచకా చేసుకునేటట్లుగా ఉండాలి. బద్ధకించకూడదు. గిన్నెలు కడిగాను కదండీ! కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట అన్నీ గూడా. అందుకని మళ్ళా క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు పొడి క్లాత్ పెట్టి నీట్‌గా ఇట్లా తుడిచేసుకొని పెట్టుకున్నామనుకోండి, వంటగది అనేది చాలా శుభ్రంగా, నీట్‌గా ఉంటుంది. సన్నటి దోమలు, ఈగలు అలాంటివి కూడా ఏమీ రావన్నమాట. నేనైతే చాలా నీట్‌గా పెడతానండి. ఇప్పుడు మనం గిన్నెలు తోమంగానే విమ్ సోప్ ఉంటుంది గదా! విమ్ సోప్ కూడా శుభ్రంగా బయట ఎండలో పెట్టామనుకోండి ఆరిపోతుంది. దాంట్లోనే పీచేసేసి, దాంట్లోనే తోమిని అలాగ పెట్టామనుకోండి, ఈగలు ముసురుతాయి. అలా గాకుండా నీట్‌గా పెట్టుకుంటే, మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే, మనకి ఇంట్లో చాలా క్లీన్‌గా, నీట్‌గా అనిపిస్తుందనమాట. ఇట్లా పొడి క్లాత్ పెట్టి, తడి లేకుండా తుడిచేసి పెడతానండి. నాకిష్టం. ఇలా పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. తడి తడిగా ఉంటే చికాకనిపిస్తుంది నాకైతే. ఈలోపు రైస్ అయిపోవస్తుందండి. కూర అన్నీ రెడీ అవుతున్నాయి గదా! మరి టిఫిన్ చేయాలి గదా! ఆయన వెళ్ళే టైంకి గపాలన. అందుకని ఇడ్లీ పిండి రాత్రి ఇడ్లీకి, దోసకి రుబ్బి పెట్టాను. ఇడ్లీ పిండయితే ఇడ్లీలు వేసేస్తున్నానండి నేనిప్పుడు. కొంచెమే రుబ్బాను. ఒక్క రోజుకే చాలులే అన్నట్టుగా కొద్దిగానే రుబ్బాను. చూస్తున్నారు గదా! పిండయితే కొద్దిగే రుబ్బాను. చాలు ఈ పూటకి వరకి. ఇడ్లీలు కూడా తెల్లగా దూదుల్లాగా మెత్తగా వస్తాయండి. బాగా వస్తాయి నేను చేస్తే మాత్రం. చాలా మంచిగా అనిపిస్తాయన్నమాట. ఇవి వేడి వేడిగా నెయ్యేసుకొని కొంచెం పల్లీ చట్నీతో తిన్నామనుకోండి చాలా టేస్ట్ ఉంటాయి. మా ఇంట్లో ఎక్కువ ఏదో ఒకటి టిఫినే చేయాలండి. మార్నింగు, ఈవినింగు టిఫిన్సే ఉంటాయన్నమాట. అందుకని నాకు ఏ రోజు, ఏ పూట ఏం టిఫిన్ చేయాలనేది అర్థం కాదు. అన్ని రకాల టిఫిన్‌లు చేస్తూ ఉంటాను సమయాన్ని బట్టి. రాత్రి అయితే గారెలేసానండి టిఫిన్‌కి. గారెలేసాను కదా అని మినప్పప్పు కొంచెం ఎక్కువగానే పోసి, కొద్దిగా ఏమో దోసకి రుబ్బేసాను దోస పిండి. కొన్నేమన్నా గారెలేసాను. కొంచెం పిండేమన్నా ఇడ్లీకి రుబ్బాననమాట. అది ఈజీగా ఒక 2, 3 రోజులొచ్చేస్తుందింక. మా హస్బెండొచ్చేసి నాతో ఏవో కబుర్లు చెప్తున్నారు. కాసేపు హ్మ్. ఆయన నేనేమన్నా కాఫీ గానీ, టీ గానీ కల్పిస్తానేమో అన్నట్టుగా కొంచెం వెయిట్ చేస్తారనమాట. ఆ! చేస్తుంది గదా పని, ఏదో ఒకటి చేయనీలే పాపం. తెచ్చిస్తుందిలే అనుకుంటారు మళ్ళా. వచ్చి ఏదో చెప్తున్నారాయన ముచ్చట నాతో. ఒకదానెమ్మటే ఒకటి, ఒకదానెమ్మటే ఒకటి చేస్తూనే ఉంటాం గదండీ! ఇంట్లో పనంటే ఆడవాళ్ళము. ఈలోపు మా అబ్బాయేమో పాలు తీసుకొచ్చేసాడండి. వాడి డ్యూటీ అనమాట. మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని వెంటనే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చేసేయాలి నాకు. వాడైతే పాలు తీసుకొచ్చి ఇచ్చాడు సాయి. కూర అయితే మగ్గిపోతుందండి. బీరకాయ కూర తొందరగా అయిపోతుంది కదా! దీంట్లో ఏంటంటే నేను పాలు పోస్తాననమాట. పాలు పోస్తే కూర కమ్మగా ఉంటుంది. బాగా టేస్ట్ ఉంటుంది. బీరకాయ పాలు పోసి వండితే. ఉంటే ములక్కాడలు కూడా వేస్తాను దీంట్లో. చాలా టేస్ట్ ఉంటుందండి. కూర అయితే అయిపోయింది. లాస్ట్‌లో నేను కారం వేస్తున్నాను కొంచెం. కూర దింపేసి పక్కకు పెట్టానండి. కొంచెం సేపు అయిన తర్వాత పాలు కాగిన తర్వాత పాలు యాడ్ చేస్తాను నేను. ఈలోపైతే ఇడ్లీ పాత్ర పెట్టేస్తున్నాను. ఇడ్లీలు పెట్టాను కదండీ! ప్లేటుల్లో వేసేసాను కదా!
ఇడ్లీ పాత్ర ఎట్లా పెట్టాలి అంటే ముందుగా ఇడ్లీ ప్లేట్లు హోల్స్ ఉంటాయి చూడండి. ఒకటేమో ఇడ్లీ మీదకి రావాలి. అంటే హోల్స్ ఉన్నది ఇడ్లీ మీదకి వచ్చేటట్టుగా అలా పెట్టుకుంటూ ఉన్నారనుకోండి. దీని మీద ఆవిరి దానికి, దాని మీద ఆవిరి అట్లా తగిలి మంచిగా ఉడుకుతాయనమాట. ఆ పెట్టే విధానం కూడా ఉంటుందండి ప్లేట్లు. కరెక్ట్‌గా మనం ఇడ్లీ మీద ఇడ్లీ వచ్చేటట్టు పెట్టామనుకోండి సరిగ్గా ఉడకవు. అది కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టామనుకోండి ప్లేట్స్ బాగా ఉడుకుతాయి, బావుంటాయి ఇడ్లీలైతే. అంటే నేనేం చెప్పాను అంటే ఇడ్లీ పాత్రలో సైడు హోల్స్ ఇస్తాడు కదండీ! ఆ హోల్స్ ఇచ్చినయి ఒక ఇడ్లీకి, ఇంకొక ఇడ్లీకి మధ్యలో వచ్చేటట్టుగా హోల్స్ ఉండేటట్టుగా చూసుకొని పెట్టాలనమాట. అప్పుడు ఇడ్లీలు మంచిగా అవుతాయి. ఈలోపు పాల ప్యాకెట్లయితే నేను కట్ చేసేసి పాలు గిన్నెలో పోసేస్తున్నాను. ఇవి చిక్కని పాలు కాబట్టి కొంచెం వాటర్ కలిపి నేను పాలు కాస్తానండి. సంగం డైరీ పాలనమాట మేము తీసుకునేది. ఈ పాలైతే వెన్నపూస కూడా వస్తుంది. మీగడ బాగా వస్తుంది, వెన్నపూస వస్తుంది. చక్కగా మీగడ కడితేనే కదా మనకు వెన్నపూస వచ్చేది. మేమైతే ఇంట్లో బయట నెయ్యి కొనుక్కోకుండా నాకు ఇంట్లోకి సరిపోతుందండి నెయ్యి. డైలీ 1 లీటర్ తీసుకుంటాం మేమైతే. మేము తోడు పెట్టుకోవటానికి కానీ, ఏవైనా కాఫీ, టీకి కానీ అంటే మార్నింగు, ఈవినింగే కదా 2 పూట్ల. మిగిలినవి తోడు పెట్టుకోవడానికి సరిపోతాయి మాకు పాలైతే లీటర్ పాలు. మా ఆయనైతే అంటారు, ఒకవేళ తాగుతాము అంటే ఇంకొక ప్యాకెట్ తీసుకో ఏమైందిలే లీటర్‌న్నర తీసుకోండి అని అంటారనమాట. చిన్నపిల్లలప్పుడైతే పిల్లలు పాలు తాగేవాళ్ళు కాబట్టి తీసుకునేదాన్ని. ఇప్పుడు అవసరం లేదు కదా! లీటర్ సరిపోతున్నాయి అనేసి లీటరే తీసుకుంటున్నాను నేను. అన్నం అయితే అయిపోయిందండి రైసు. తీసేసాను. ఒక దాని మీద పాలు పెట్టేశాను. ఆలోపు మళ్ళీ ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా! ఆ చట్నీకి సంబంధించి పచ్చిమిరపకాయలైతే కడిగేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశానండి. తుంపేశాను. దాంట్లోకి కొన్ని పల్లీలేసేసి వీటిని దోరగా వేపించుకోవాలనమాట. పాలైతే పొంగుతున్నాయండి. ఇంక చూడండి. పాలైతే నాకు స్టవ్ మీద పాలు పొంగిపోవటం కూడా ఇష్టం ఉండదండి. దగ్గరుండి పాలు కాస్తాను. 2 సార్లు ఇలా సన్న సెగ మీద పాలు కాచి బాగా మీగడ కట్టిన తర్వాత అప్పుడు నేను తోడు పెడతానండి. మీగడతో కలిపి పాలల్లో పోసేసి తోడు పెట్టుకుంటాను. ఆ పెరుగు మీద మీగడ తీస్తే వెన్నపూస బావుంటుందనమాట టేస్ట్. చూసారుగా ఇడ్లీలైతే అయిపోయినాయి. స్టవ్ ఆపేసానింకా. ఈలోపు పాలైతే కాగినాయి కదండీ! ఇందాక కూరలో పాలు పోద్దామంటే పాలు లేవు. అందుకని పాలు కాచిన తర్వాత నేను కూరలోకి కొన్ని పాలని యాడ్ చేస్తున్నాను. కూరంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకున్న తర్వాతే పాలు పోసుకోవాలి బీరకాయ కూరలో. ఎందుకంటే మళ్ళీ ఇరిగినట్టు అయిపోతాయన్నమాట. అందుకని నేను కూర అయిపోయింది కదా! పాలు కాగిన తర్వాత ఇప్పుడు పాలు యాడ్ చేశాను. సొరకాయ పాలు పోసుకొని వండుకున్నా బావుంటుంది. పొట్లకాయ కూరలో పాలు పోసినా బావుంటుంది. వంకాయ కూరలో పోసినా బావుంటుంది. ఇట్లాగా బీరకాయ కూరలో పోసినా బావుంటుంది. కొన్ని కూరల్లో పాలు పోస్తే బావుంటదండి టేస్ట్. నేనైతే ఇదిగోండి జాలి జాలిగా ఉన్నది ఇది రైస్ కుక్కర్‌లో ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ అయితే పాల మీద పెట్టేస్తా. ఎందుకంటే పాలు చక్కగా ఆరుతా ఉన్నప్పుడు మీగడ బాగా కడుతుంది. డైరెక్ట్ వేరే ప్లేట్ పెట్టాననుకోండి మీగడ కట్టదు. అందుకని ఆ ప్లేట్‌ని పాల మీదకే వాడతాను నేను. ఈలోపు పల్లీలు కూడా పెట్టేశాను కదా! వేగుతూ ఉన్నాయి. వెంట వెంటనే చేసేస్తూ ఉండాలండి మార్నింగ్ టైంలో మాత్రం. అంత ఇదిగా ఉంటుందనమాట నా పని. ఇదిగోండి ఇవైతే నిన్నటి పాలు కొన్నున్నాయి. దాంట్లోకి ఇప్పుడు కాచిన పాలు కొన్ని పోసేసి టీ పెడుతున్నాననమాట. ముందు వంటగది నీట్‌గా పెట్టుకున్నామనుకోండి, నాకు ఎందుకో అలా అనిపిస్తుంది. అంత బాగా పెట్టుకుంటే చక్కగా పనెమ్మట పని నాకు చేయటానికి గూడా ఇష్టం అనిపిస్తుందనమాట. చుట్టూతా గిన్నెలు పెట్టుకొని తడి తడిగా ఉండి, నీట్‌గా లేదనుకోండి నాకసలు చేయాలనిపించదు పని. అందుకని ముందు అదంతా క్లీనింగ్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటా నేను.
టీ పొడి వేసేసానండి. టీ పొడి వేసాను, చక్కెర వేస్తున్నాను. చక్కెర కూడా మేము ఎక్కువగా స్వీట్ బాగా తాగము. కొంచెం ఎక్కువయిందనుకోండి, మా ఆయన ఏమంటారు, "ఈరోజు షుగర్ ఎక్కువయిందిగా" అంటారనమాట. "షుగరు తక్కువగానే వెయ్యి, ఎక్కువ వెయ్యొద్దు. కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువ వెయ్యొద్దు" అని చెప్తారాయన. ఒక ఇలాచీ అయితే దంచేసి టీలో వేస్తున్నా. కొంచెం అల్లం గూడా వేస్తానండి అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా టేస్ట్ మారుస్తూ ఉంటాననమాట టీని. ఒక్కొక్కసారి ఏం చేస్తాను, యాలుక్కాయ ఏస్తాను, అల్లము ఏస్తాను. అలా రకరకాలుగా డిఫరెంట్‌గా టేస్ట్ ఉండేటట్లుగా పెడుతూ ఉంటా నేను. ఒక్కొక్కసారి అసలు ఏమి ఎయను. ప్లెయిన్‌గా పెట్టేస్తా టీ పొడేసి. ఈ స్టవ్ మీదయితే టీ పెట్టేసాను. ఇంకో స్టవ్ మీద ఏమన్నా పల్లీలు, పచ్చిమిర్చి వేగుతున్నాయండి. ఇది సన్న సెగ మీద నేను వేపుతాననమాట. నూనె ఏమీ వేయలేదు దీంట్లో పల్లీ చట్నీకి. తర్వాత ఎటు మనం తాలింపు చేస్తాం గదా! ఇంతకుముందయితే పొట్టు తీసేదాన్నండి. పొట్టు తీసి పల్లీలు మిక్సీ పట్టేదాన్ని. ఆ పొట్టు తీసేస్తే ఏముంటుందిలే అని ఈ మధ్య అయితే పొట్టు కూడా తీయటం లేదు. వేయించిన పల్లీలు అలాగే వేసేస్తున్నా. కొంచెం ఏపిచ్చిన శనగపప్పు వేశాను. పుట్నాల పప్పు కొన్ని, కొద్దిగా చింతపండు, ఒక 4, 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి ఎయ్యాలండి పచ్చడిలోకి. ఈలోపు మళ్ళా బాక్స్ రెడీ చేసేస్తున్నాను మా ఆయనకి. ఆయనైతే స్నానానికి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేటప్పటికి నేను బాక్స్ రెడీ చేసి పెట్టేస్తాననమాట ఇంగ. డైలీ ఏదో ఒక కారప్పొడి గానీ, పచ్చడి గానీ ఏదో ఒకటి ఉండాలండి. కూర బెడతాను, మళ్ళా ఏదో ఒకటి. ముందు 4 ముద్దలు కారప్పొడితో గానీ, పచ్చడితో గానీ తిన్నాక కూరని కలుపుకుంటారనమాట ఆయన. అదే అలవాటు మాకు. ఎవరమైనా సరే ఇంట్లో మేము అలాగే తింటాము. రైస్ అండి. ఎక్కువ నిండా పెట్టొద్దు, అదివదివి పెట్టొద్దు అంటారనమాట ఆయన. సరేలే అని చెప్పి నాకేంటంటే కొంచెం మగ మనిషి అంటే కొంచెం తింటేనే బావుంటుంది గదండీ! అని అట్లా అని నేననుకుంటా. ఆయనేమన్నా లేదు లేదు అదిమైతే పెట్టొద్దు, గట్టిగా అదమొద్దు, లైట్‌గానే పెట్టు అని అంటారనమాట. ఇక ఆయన అలాగే చెప్తూ ఉంటారు. నేనైతే అదమలేదులెండి. మామూలుగా పైనే అలా పెట్టుకుంటూ వచ్చాననమాట. సాయంత్రం వచ్చినాక అంటారు. కొంచెం కొంచెం 2 ముద్దలు ఎక్కువైందనుకోండి, "ఈరోజు అన్నం అదిమి పెట్టావుగా" అని అంటారనమాట. నాకేమో ఆయన కడుపు నిండా తినాలి అనిపిస్తుంది. ఎవరో చెప్పారండి. ఇంతకుముందు ఎవరో అనేవాళ్ళు. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని. అది తప్పండి. ఎవరైనా సరే భార్య అనే మనిషి భర్త కడుపు కూడా చూస్తుందండి. ఉట్టి జేబే చూడదు. నేనైతే ఎప్పుడు జేబు చూడను. నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే అన్నీ నావే. ఇంక నేనెందుకు ఆయన జేబు చూడాలి? అవసరమే లేదు. నాకేదన్నా కావాలంటే అడుగుతాను, తీసుకొచ్చి పెడతారు. ఆయన కష్టపడేదంతా గూడా మన ఫ్యామిలీ కోసం, మన కోసమే గదా అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలండి. ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళు. పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగైతే కొంచెం మీగడ ఎక్కువగా ఉంది బాగా. పర్లేదు ఏమైందిలే, టేస్ట్ బావుంటుంది గదా! అనేసి ఇక వేసేస్తున్నాను నేను. మా ఆయనకైతే పెరుగన్నంలో కొంచెం నెయ్యి పెట్టినా, అంత ఎన్నపూస పెట్టినా, పెరుగన్నంలో నంచుకొని తింటమంటే చాలా ఇష్టమండి. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి కొంచెం నెయ్యి పెట్టాల్సిందే. లేదంటే చిన్న పిల్లోడిలాగా మారం చేస్తూ ఉంటారనమాట. నాకు అనిపిస్తుంది, అయ్యో పాపం అడిగినప్పుడు పెట్టాలి గదా! తప్పదు గదా! అని కొంచెం పెరుగన్నంలో నెయ్యి పెడతాను. ఇదైతే కాకరకాయ కారప్పొడండి. కాకరకాయలతో కారప్పొడి కొట్టాననమాట. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఈసారి ఎప్పుడైనా వీడియో తీసి మీకు పెడతాను చూడండి. చాలా టేస్ట్ బావుంది. చాలా కమ్మగా ఉందండి. ఎప్పుడు కాకరకాయ కూరలే వండుకుంటాం గదా మనం.
అలా కాకుండా కారప్పొడి కూడా చేసుకోవచ్చు. ఎన్నాళ్ళైనా ఉంటుంది. రెడీ అయిపోయిందండి బాక్స్ అయితే. ఇంక ఆయనొస్తే తన బ్యాగ్‌లో సర్దేసుకుంటారు. క్యారేజ్ పెట్టుకెళ్ళే బ్యాగ్‌లో. ఈలోపు కొద్దిగా కూర మిగిలింది గదా! నాకు, నా కొడుక్కి మధ్యాహ్నానికి. ఇంకా ఎందుకు అంత పెద్ద బాండీలో అవసరమా? తీసేస్తానండి. అలా ఎప్పుడు ఉంచను. తీసేసి ఓ చిన్న గిన్నెలో పెట్టేసేసుకొని, ఇవి గూడా కడిగేసి పక్కకు పెట్టేస్తానిక. మధ్యాహ్నానికి నాకు, మా అబ్బాయికి ఆ కూర. టీ గూడా రెడీ అయిపోతున్నాయి. ఏదేమైనా పొద్దున పూట కొంచెం టీ తాగితే హాయిగా అనిపిస్తుంది గదా! ఈరోజైతే మాకు కొంచెం లేటే అయిపోయిందనుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తానంటే ముందు టీనే పెట్టేస్తా. టీ పెట్టేసి టీ తాగుతూ పని చేస్తాననమాట. ఇప్పుడైతే కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టేస్తున్నానండి పచ్చడి. టైం అయిపోతూ ఉంది. ఒక పక్కన హడావిడి హడావిడి. అయ్యిందా బాక్స్ పెట్టావా అన్నారు ఈయన. పెట్టేశానండి అని అన్నాను. అప్పటికే కంగారు కంగారు పడిపోతూ ఉన్నారు. బస్ వచ్చేస్తుందేమో, టైం అయిపోతుంది అనుకొని. అచ్చంగా పల్లీలు కాదు కదా, కొంచెం పుట్నాలు పల్లీలు వేసి కొబ్బరి వేసి చేశానండి ఈ పచ్చడి. పల్లీ చట్నీ. ఇడ్లీ చేస్తే ఒక్కొక్కసారి టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయ వేసి టమాటా పచ్చడి చేస్తాను. ఇలాగ పల్లీ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, అది కూడా 2 పచ్చళ్ళు చేస్తాను ఒక్కొక్కసారి. ఈరోజైతే మాత్రం ఉట్టి పల్లీ చట్నీనే చేశాను. ఇంకా ఏముంది, ఆయనైతే రెడీ అయిపోయి వచ్చారండి ఇంకా. వెంటనే నేను ఫాస్ట్‌గా ఇడ్లీ కూడా పెట్టేసేస్తున్నాను. చట్నీ ఏసేసి ఇస్తే ఆయన తినేసేస్తారనమాట. చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వచ్చాయి ఇడ్లీ గూడా. బాగా కొంచెం మందమైన ఊరుకోరండి మంది. మా ఆయన ఏందంటే మందంగా, లావుగా ఉన్నా గానీ ఒప్పుకోరు. సన్నగానే ఉంటేనే బావుంటాయి ఇడ్లీ అంటారనమాట. అందుకని నేను కొంచెం చిన్న చిన్నగానే వేస్తాను. బాగా మందంగా అయితే వేయను. ఇడ్లీ ప్లేట్‌లో పిండి. కొంచెం తక్కువైనా పర్లేదు, పలసగా ఉండాలి ఇడ్లీ అంటారనమాట. ప్రతీదీ ఏదో ఒకటి చెప్తారండి ఈయన. బాగా ట్రైన్ చేశారు నన్ను. నాకైతే మాత్రం వచ్చేసారు కదా! ఇంకా ఆయన వచ్చి తన ప్లేట్ తను తీసుకెళ్ళిపోతున్నారు. టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసేసి గబా గబా హడావిడిగా షూస్ ఏసేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్‌గా అంటే కంగారు కంగారు పడిపోతా ఉంటారనమాట. టైం అయిపోతుంది, టైం అయిపోతుందని. నేను ఈలోపు గబగబా ఆహ్, అంటే ఒక్కసారి ఎందుకు తిరగగొడతాను అంటే, ఇది మీగడగా ఉంటుంది గదండీ! టీ అంతా గూడా. అందుకని ఆ మీగడి అన్నిట్లోకి వచ్చేస్తుందిలే, మంచిగా బావుంటది టేస్ట్ అన్నట్టుగా నేను అట్లా తిరగగొట్టాననమాట. వేడిగానే ఉన్నాయి టీ అయితే. వేడి మీదే ఇస్తున్నాను ఆయనకి. ఆ మీగడ అలా తిరగగొట్టకపోతే ఇక అది పేరుకున్నట్టుగా అయిపోతుంది. అలా ఎందుకు, మంచిగా చిక్కటి పాలు గదా! బావుంటుంది టేస్ట్ అనేసి నేను ఒక్కసారి తిరగగొట్టేసేసి అలా కప్‌లో పోసేస్తాను. మా సాయికి గూడా ఇద్దామని పెట్టాను 2 కప్పులు. మళ్ళా వాడు తీసుకుంటాడులే అని ఇక ఈయన టైం అయిపోతుందని కంగారు పడిపోతున్నారు. గబా గబా ఆయనకైతే టీ ఇచ్చేస్తున్నాను. నేనెంత ఫాస్ట్‌గా చేసినా గూడా మరి ఇన్ని పనులు చేశాను గదండీ! ఆయనేందో మరి ఆయన రెడీ అయ్యి ఎళ్తానికే కంగారండి మా ఆయనకి. ఎంత కంగారంటే అంత కంగారు పడిపోతారు.
అరే! ప్రశాంతంగా నిదానంగా రెడీ అయ్యి కూర్చుంటారేమో అనుకుంటా. ప్రతిరోజు ఇదే పనండి. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే కంగారు పడిపోతూ ఉంటారా? అరే! ఒక క్లిప్ తీసుకుందాం అన్నట్టుగా నేను గబాల్న ఆయన పక్కన కూర్చొని ఎప్పుడు కెమెరాకి చెక్కరొయ్యన. అందుకని నేను క్లిప్ తీసుకున్నాను. బాయ్ చెప్పేసి ఆయన బయలుదేరిపోయారు. ఎందుకంటే అందరూ కనిపిస్తూ ఉంటారు. మీరు కనిపియరు అని అంటాననమాట. ఆయనేమో తొందరగా కెమెరాతో షూట్ చేయటం ఇష్టపడరనమాట. బాయ్ చెప్పేసానండి ఇంకా. మా ఆయనైతే ఎళ్ళిపోయారు ఇంకా ఆఫీస్‌కి. ఎంత హడావిడంటే అంత హడావిడి. నాకైతే ఆయనెళ్ళిన తర్వాత ఇక నేను కూడా ఒక కప్పు టీ తీసుకొచ్చుకున్నాను. ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితున్నానండి. అంటే హడావిడిగా ఉంటుంది గదా! మార్నింగ్ టైంలో. ఇదంతా కూడా ఆయన మంచిగా వెళ్ళాలనే గదా! చక్కగా తినాలి, మంచిగా వెళ్ళాలి టైంకి అని జెప్పి నేను చేసే పని నేను జేస్తున్నా. ఆయన కష్టం ఆయనది. ఆయన గూడా మా ఇంటి కోసం, నా పిల్లల కోసం, నా కోసమే గదా కష్టపడేది. ఏ ఇంట్లో అయినా ఇదే పొజిషన్ లేండి. టీ మాత్రం చాలా బాగున్నాయండి. బాగా చిక్కగా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అనిపించింది. ఇదిగోండి మళ్ళా ఒక విడత గిన్నెలు కడిగేసాను గదా! మళ్ళా వచ్చాయి చూడండి. టిఫిన్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ నా కోసం ఎదురు చూస్తాను నా గిన్నెలు. సింక్‌లో ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. 2, 3 సార్లు కడుగుతానే ఉంటాం, వస్తానే ఉంటాయి గదా! ఇందాకనే కడిగాను. మళ్ళా వచ్చాయి. ఇంకంతే పని. ఇంగ ఈ జెంట్స్ ఏమంటారంటే, "ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంట్లోనే గదా ఉండేది" అని అంటారు గానీ, మన పనులు మనకే ఉంటాయి గదా! కొంచెం లేడీస్‌ని కూడా అర్థం చేసుకోండి బ్రదర్స్. ఎందుకంటే నా పని నేను చేస్తున్నాను గదా! నా వీడియోస్ ఎవరన్నా చూసేవాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. ఇన్ని పనులుంటాయి మాకు. ఇంకా అవ్వలేదండి. ఇప్పటితో అయిపోలేదు పని. ఇంకా చాలా పనుంది ఇంకా. నా కోసం వెయిట్ చేస్తూ ఉందనమాట. ఇక ఈ గిన్నెలు కూడా కడిగేసేసి తర్వాత బట్టల దగ్గరికెళ్ళాలి. అన్ని పనులు గూడా పొద్దున పూట చక్కగా సమయానికి చేసుకొని ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసుకొని, కొంచెం స్నానం చేసేసి, దేవుడికి దీపం పెట్టుకొని, ఇహ ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, ఇంకా ఏముంది సాయంత్రం దాకా ఫ్రీ టైమే. కాకపోతే పొద్దున పూట ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు పని మాత్రం ఉంటుంది లేడీస్‌కి కాదనను. ఇక ఆ మాత్రం గూడా లేకపోతే మనకి బాడీకి ఎక్సర్సైజ్ ఏముంటుంది? వాకింగ్‌కెళ్దాం అనుకుంటామండి మేమైతే. మా ఆయన, నేను రోజు. వాకింగ్‌కెళ్దామా రేపు అనుకుంటాం. వాకింగ్‌కెళ్ళమిక. మళ్ళా మామూలుగానే నిద్రలేస్తాం. ఇవే సరిపోతాయి. ఎక్కడ కుదురుతుంది? ఇదే సరిపోతుందిగా అనుకుంటాం. ఒక్కొక్కసారి లేచి వెళ్ళేవాళ్ళమే. ఈ మధ్య అయితే మరీ డుమ్మా కొట్టేసేసాము వాకింగ్ అనేది లేకుండా. మళ్ళా మొదలుపెట్టాలి ఎప్పుడైనా సరే. ఇంకేముందండి వంట పని అంతా అయిపోయింది కాబట్టి నేను స్టవ్ గూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ స్టవ్ అయితే నాకు మా అమ్మ వాళ్ళు సామాను ఇచ్చినప్పుడు ఇచ్చారండి. 23 సంవత్సరాల, 24 సంవత్సరాలయింది ఇది. కానీ చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఇంకా గూడా. అంటే మెయింటెనెన్స్ మనం నీట్‌గా పెట్టుకుంటే వస్తువులు కూడా ఎక్కడికి పాడవవు. ఎన్నాళ్ళు వాడినా అలాగే ఉంటాయన్నమాట. నాకు చాలా ఇష్టమైందండి ఈ స్టవ్. ప్రతిరోజు మనం ఈ స్టవ్ మీదే మేమైతే ఈ స్టవ్ మీదే గదా వండుకొని తినేది. నాకు చాలా ఇష్టం. స్టవ్‌ని ఎవరమైనా సరే లక్ష్మీదేవిలాగా కొలుస్తాం గదండీ! మరి హ్మ్, శుక్రవారం గానీ, మంగళవారం గానీ కొంచెం కడిగేసుకొని, కొంచెం బొట్లు పెట్టుకొని, నీట్‌గా పెట్టుకోవాలి స్టవ్‌నైతే. వారంలో 2 సార్లు కడుగుతానులెండి నేను కూడా. అంటే దాని మీద ఏమి గరిటెలు అయ్యి పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసి నీట్‌గా పెట్టుకున్నామనుకోండి, వారానికి 2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. ఒక లైకు. నాకెందుకో ఈరోజు ఇలా వీడియో చేద్దాము అని చెప్పి అనుకోని ఈ వీడియో తీశానండి.
అరే! ప్రతిరోజు మనం వంట చేస్తూనే ఉంటాము. ఇంటి పనులు చేస్తూనే ఉంటాము. ప్రతిరోజు గూడా నాకొక వీడియో అవుతుంది గదా! ఏమైందిలే అన్నట్టు ఈరోజైతే ఈ వీడియో తీశాను. ఈ పనంతా జేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో మాత్రం కరెక్ట్‌గా భోజనం జేసిన తర్వాత ఆడవాళ్ళు ఎవరైనా లేడీస్ ఒక హాఫ్ ఎన్ అవరో, ఒక 1 అవరో కొంచెం రెస్ట్ అలాగా కాస్త పడుకుంటారు గదండీ! అలా పడుకొని లెగిస్తే కొంచెం బద్ధకం బడలిగా తీరుతదనమాట. ఎందుకంటే అంతా పనులన్నీ మనమే చేసుకుంటూ ఉంటాం గదా ఇంట్లో. మధ్యాహ్నం టైం కాస్త రెస్ట్ ఇవ్వటం తప్పేమీ లేదనిపిస్తది నాకైతే. అంటే మా ఆయనేమంటారంటే, "భోంచేయంగానే నిద్రపోమాకు" అంటారు. ఆ ఒక్క అలవాటు మార్చుకో అంటారు. నాకేంటంటే అన్నం తినంగానే నిద్రొస్తుందండి. సరే అప్పుడే నిద్రపోవద్దు. ఒక అరగంట సేపు అటు ఇటు కొంచెం వాకింగ్ లాగా తిరిగిన తర్వాత అప్పుడు పడుకో కావాలంటే అంటారనమాట. ఒక్కొక్కసారి అలా పడుకుంటాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే తినంగానే నిద్రొచ్చేస్తది. జే అలా ఎళ్ళిపోయి బెడ్ మీద పడ్డానంటే ఇక ఒక అరగంటో, ఒక పావుగంటో మంచి నిద్ర పట్టేస్తుందండి. కొంతమంది ఏం జేస్తారంటే సింక్ కిందే చెత్తబుట్టలు పెట్టేసుకుంటారు. స్మెల్ ఒస్తా ఉంటుంది కదండీ! ఇంట్లో చెత్తబుట్టలుంటే బాగోదు. మంచిగుండదు. అందుకని చెత్తబుట్ట ఎప్పుడైనా బయటే ఉండాలి. విమ్ సబ్బు ఏంటంటే తడవకుండా అంటే మనం గిన్నెలు కడుక్కున్నప్పుడు తడుస్తుంది. తర్వాత తీసుకెళ్ళి కొంచెం ఎండలో పెట్టేటట్టుగా ఉండాలి. అస్ పద్దాక తడి లేకుండా. వంటగది మీద తడి లేకుండా పొడి బట్టతో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. కొన్ని ఇట్లాంటివి పాటించామనుకోండి, ఇంట్లో సన్నటి దోమలు, ఈగలు, పురుగులు ఇట్లాంటి జిల్ల పురుగులు ఇవి చేరకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడు సరుకులు అప్పుడు డబ్బాల్లో పోసుకొని, ఏవన్నా పాడైపోయేయి ఉంటుంటే కొంచెం వేడి చేసి డబ్బాల్లో పోసుకున్నారనుకోండి, పురుగు గూడా పట్టదు. రవ్వలు అట్లా ఉంటాయి గదండీ! ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ గాదు ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వలు అట్లాంటివి కొంచెం ఏపిచ్చి పల్లీలు గానీ, ఏపిచ్చి డబ్బాలో పోసుకున్నారనుకో, ఎన్నాళ్ళైనా గానీ పురుగనేది రాదు. పాడవకుండా ఉంటాయనమాట. కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలండి ఇంట్లో లేడీసు. టైల్స్ గానీ, ఎప్పటికప్పుడు రుద్దుకొని క్లీన్‌గా పెట్టుకుంటే మన ఇల్లు మన ఆహ్, మన పరిశుభ్రత మనకే ఉంటుంది గదండీ! నీట్‌గా ఉంటుంది. ఎవరన్నా వచ్చినా గానీ గబాలన చూసినా, ఆ! పెట్టుకున్నారు బావుందన్నట్టుగా. బాత్రూమ్ టైల్స్ గానీ, సింక్ దగ్గర టైల్స్ గానీ, ఇట్లా వంటగది మీద టైల్స్ గానీ నీట్‌గా పెట్టుకోవాలి. పొద్దున్నే లేవంగానే బట్టలైతే మిషన్‌లో వేసేసానండి నేను. పక్కన బట్టలు అవుతూ ఉన్నాయన్నమాట. పెందలాడే బట్టలు ఆరేసేస్తే అయిపోతాయి. అయి గూడా మధ్యాహ్నానికి ఆరిపోతాయి తీసేయొచ్చు. ఇప్పుడు వర్షాకాలం గాబట్టి కొంచెం తొందరగా ఉదయం పూటే పిండుకుంటే మంచిది. ఈవినింగ్ టైంలో పిండుతూ ఉంటారు చాలామంది బట్టలు. ఈవినింగ్ టైంలో ఎప్పుడు పిండకూడదండి బట్టలు. ఈవినింగ్ టైంలో పిండొద్దు. నైట్ టైంలో, మార్నింగ్ టైంలోనే బట్టలు ఉతికేసుకోవాలి ఎవరైనా సరే. బట్టలనేది మంచిగా ఆరితే ఎండకి బావుంటది. అవి ఆరినయి గూడా అప్పటికప్పుడే తెచ్చి మనం వెంటనే ఫోల్డ్ జేసేసి మడతలు పెట్టి చక్కగా సెల్ఫ్‌ల్లో సర్దేసుకోవాలి. లేకపోతే ముడతలు ముడతలుగా ఎక్కడ పడితే అక్కడ వేసామనుకోండి, అంటే తీసుకొచ్చి కొంతమంది చైర్స్‌లో అలా సోఫాలో పడేస్తారు. ఎప్పుడో తీరుకున్నప్పుడు మడత పెడదామని. ఉతికిన బట్టల్లాగా అనిపించవు. అన్నీ తొక్కేసినట్లుగా ఉంటాయన్నమాట. అలా కాకుండా బట్టలు గూడా ఆరిపోంగానే మడతలు పెట్టి సెల్ఫ్‌లో పెట్టేసేయాలి. నాకైతే అలా ఇష్టమండి. అందుకనే నేను చెప్తున్నాననమాట. నాకలా ఇష్టమనమాట. ఇది నేను ఫస్ట్ పెట్టాల్సిన క్లిప్ అనమాట. నేను లేవటమే బట్టలు వేశాను మిషన్‌లో. లాస్ట్‌లోకొచ్చింది ఈ క్లిప్పు చూసుకోలేదు నేను. ఎడిట్ అంతా అయిపోయింది గదా! ఇంకేం చేద్దాం. స్టార్టింగ్‌లో కంఫర్ట్ ఏసేదొచ్చింది క్లిప్పు.
ఇంక నేనేం చేయలేక అలాగే ఉంచేశాను. ఆ క్లిప్పు దీని తర్వాత రావాల్సింది. ఇది స్టార్టింగ్‌లో పెట్టి దాని తర్వాత అది పెట్టాల్సింది. ఇదిగోండి బట్టలన్నీ కూడా ఆరేసాననమాట. చక్కగా ఎండకి ఎండిపోతూ ఉన్నాయి. మధ్యాహ్నానికి ఆరిపోతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోకి.